పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శ్రీకాళహస్తిలో టీడీపీ ఎమ్మెల్యే జనసేన ఇన్ఛార్జ్ మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు డ్రైవర్ శ్రీనివాసులు బలయ్యాడా? టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ కోట వినుతకు మధ్య ఏం జరిగింది? ఇద్దరి మధ్య పోరు విషయం డిప్యూటీ సీఎం పవన్ కు ముందే తెలుసా? పోలీసుల విచారణలో వినుత దంపతులు చెప్పిన సంచలన విషయాలేంటి? శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత డ్రైవర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. చెన్నై పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నీచ రాజకీయాలు మొదలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే జనసేన ఇన్ఛార్జ్ మధ్య రాజకీయ పోరు సాగుతోంది. జనసేన ఇన్ఛార్జ్ వినూత తనకు పక్కలో బల్లెంలా మారుతోందని గ్రహించిన టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారిని దెబ్బతీయడానికి ఒక పథకం వేశాడు. వినూత కోట దగ్గర డ్రైవర్ కమ్ పిఏగా పనిచేస్తున్న శ్రీనివాసుల్ని తన కోవర్టుగా మార్చుకున్నాడు. ఈ విషయం బయటపడడం వల్లనే శ్రీనివాసులను వినూత దంపతులు హతమార్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తమను బ్లాక్మెయిల్ చేశారని వినూత దంపతులు పోలీసులకు చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కు చెప్పామని, కానీ ఆయన పట్టించుకోలేదని పోలీసులకు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ శ్రీనివాసులు హత్య జరిగేది కాదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తమ బెడ్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డ్ చేయించారని పోలీసుల విచారణలో తెలిపారు వినూత దంపతులు. తమ డ్రైవర్ శ్రీనివాసుల్ని ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారని అన్నారు. తమ వ్యక్తిగత వీడియోలను డ్రైవర్ శ్రీనివాసులు 30 లక్షల రూపాయలకు బొజ్జల సుధీర్ కు విక్రయించాడని, ఆ వీడియోలతో తమను బెదిరించినట్లు తెలిపారు. ఆ విషయంపై శ్రీనివాసుల్ని నిలదీసినట్లు పోలీసులకు చెప్పారు వినూత దంపతులు. వీడియోలను 30 లక్షలకు బొజ్జల సుధీర్ రెడ్డికి విక్రయించేశానని, అందులో 20 లక్షలు వాడేసుకున్నట్లు తమకు శ్రీనివాసులు చెప్పాడని వినూత దంపతులు పోలీసులకు తెలిపారు. దాంతో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ జరిగి శ్రీనివాసులు హత్యకు గురైనట్లు తెలిపారు. ఇక శ్రీనివాసులు ఫోన్లో ఉన్న తమకు సంబంధించిన సమాచారం అంతా సేకరించిన తర్వాత అతన్ని చంపేసి రాత్రికి రాత్రి తీసుకువెళ్లి తమిళనాడులోని కూవం నదిలో పడేశారు. 3 రోజుల తర్వాత పోలీసులు డెడ్ బాడీని గుర్తించి గుర్తు తెలియని శవంగా భావించారు. దర్యాప్తు జరిపిన తర్వాత అసలు విషయం పోలీసులకు అర్థమైంది. కాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ప్రలోభాలకు లొంగిపోయి కోవర్టుగా మారడంతో జనసేన నేతలు డ్రైవర్ శ్రీనివాసుల్ని హత్య చేశారు. బొజ్జల వ్యవహారంపై పవన్ స్పందించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు.